ఈనాటి సువిశేషముల ప్రియులారా, ప్రభువు మనకి మనందరూ తెలుసు, ఈ శ్రమల కాలంలో 3 ఆయుధాలు సైతాను మీద పోరాడటానికి. మొదటి ఆయుధం ఏంటండి? ప్రార్థన. మొదటి ఆయుధం ఏంటి? ప్రార్థన. ప్రియులారా, ఈ సందర్భంగా మీ ముందు నేను ఒకే ఒక ఉదాహరణ ఉంచుతానండి. ఇశ్రాయేలు ప్రజలు ఎడారి మార్గం గుండా ప్రయాణమై వస్తుంటే వాళ్ళు భయంకరులైన అమాలేకీయులు అనే వాళ్ళని ఎదుర్కోవలసి వస్తుంది. ఆ సమయంలో దేవుడు మోషేతోటి ఏమన్నాడంటే, నువ్వు కూడా ఒక దుడ్డు కర్ర తీసుకొని ఒక ఇద్దరిని చంపయ్యా ఇళ్ళు అనలా. ఏమన్నాడు? నువ్వు కొండ మీదకి వెళ్ళిపో అన్నాడు. ఏమన్నాడు? నువ్వు కొండ మీదకి వెళ్ళమన్నాడు. నువ్వు ఒక్కడవే కాదు, ఇంకొక ఇద్దరిని, ఊరు ఆరోన్లు, వాళ్ళిద్దరిని కూడా తీసుకొని వెళ్ళమన్నాడు. వెళ్ళి దేవుడు ఏమన్నాడంటే, నువ్వు చేతులెత్తి ప్రార్థన చెయ్యి. ప్రభునందు ప్రియులారా, ఈ శ్రమల కాలము కూడా మనం ఒక పర్వతాన్ని ఎక్కాలి. ఈ శ్రమల కాలము కూడా మనం ఒక కొండను ఎక్కాలి. ఏమిటి ఆ కొండ అంటే, ప్రార్థన అనే పర్వతాన్ని ఎక్కాలి. సాతానుడు అనేటువంటి వాడితో యుద్ధం చేస్తున్న సమయంలో, సాతానుడు అనేటువంటి వానితో పోరాటము చేస్తున్న సమయంలో నీకుండాల్సినటువంటి ఆయుధం ఏమిటి అంటే ప్రార్థన ఆయుధం. నీవు ప్రార్థన చేస్తుంటే నీకు తెలియకుండా నీ ఆత్మీయ యుద్ధములో నువ్వు గెలుస్తూనే ఉంటావు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆశ్చర్యం ఏంటంటే, నువ్వు ప్రార్థన చేసినంతసేపు మాత్రమే నువ్వు గెలుస్తావు. వినండి ఈ మాటని. మోషే చేతులు దించినప్పుడు, అలసిపోయినప్పుడు ఏం జరిగింది? ఎవరు గెలిచాడు? శత్రువులు గెలిచారు కదా. సమయం లేదు కాబట్టి వాక్యాలని చెప్పట్లా. నువ్వు ఈ శ్రమల కాలంలో గుర్తుపెట్టుకో బిడ్డ, ఏంటది? నువ్వు ప్రార్థన చేసినంతసేపు కూడా నీదే విజయం. ఎవరిది విజయం? నీదే విజయం. కానీ ఆ ప్రార్థన పరుల కొరకై చేయమాకు. ఎవరి కోసం చేయమాకు? పరుల మెప్పు కోసం చేయమాకు. పరుల మెప్పు కోసం చేయమాకు. ఇక్కడ ప్రభువు నీ తలుపులు మూసుకొని వెళ్ళమంటున్నాడు. నీ తలుపులు మూసుకొని ప్రార్థన చేయమంట. ఏ తలుపులు ముయ్యాలి? హృదయం అనేటువంటి తలుపులు ముయ్యాలి. రెండవది ప్రియులారా, ఉపవాసము. ఆశ్చర్యం ఏంటంటే, ఈ మధ్యలో నేను బైబిల్ స్టడీ చేస్తుంటే నేను నేర్చుకున్నదండి. నేను నిరంతరం బైబిల్ విద్యార్థులమే. మనం ఒక వాక్యాన్ని ఒకసారి చదివితే కొద్దిగా నేర్చుకుంటాం, రెండోసారి చదివితే ఇంకా కొంచెం నేర్పిస్తాడు దేవుడు. దాన్ని మరలా చదివితే ఇంకా తెలియనట్టు మర్మాలు మనకు తెలుస్తుంటాయి. ఆశ్చర్యం ఏంటంటే ప్రియారా, బైబిల్లో ఎప్పుడైతే భక్తులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారో దేవుడు తన దూతలను పంపించాడండి వాళ్ళ దగ్గరికి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క దూతలు వాళ్ళ దగ్గరకు వస్తారండి, వాళ్ళ చుట్టూ ఉంటారు. దానియేలు 21 రోజుల పాటు ఉపవాసం ఉన్నప్పుడు దేవుని యొక్క దూతలు, మిఖాయేలు దేవదూత ఏకంగా వచ్చాడు నీ దగ్గరికి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యేసయ్య 40 దినాల పాటు ఉపవాసం ఉన్న తర్వాత ఆయన అలసిపోతే మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఉంటుందండి. ఏం జరిగిందంటే, దేవుని దూత వచ్చి ఆయనకు పరిచర్య చేశాడు పిల్లరా. గెత్సెమనే తోటలో యేసు ప్రభు ఉపవాసం ఉండి కన్నీటితో ప్రార్థన చెయ్యగా దేవుని యొక్క దూత వచ్చి ఆయనని ఓదార్చింది. ప్రియ దేవుని బిడ్డ, నీవు కూడా ఉపవాసంలో ఉన్న మహిమది, మహత్తర శక్తి అది. ఒక్క వాక్యాన్ని మాత్రం చదువుకుందాం ప్రియులారా. ప్రార్థన చేస్తే, ఉపవాసం ఉంటే ఏం జరుగుతుంది? మనకు తెలియనటువంటి శక్తి మనలోనికి, మన చుట్టూ, మన ప్రాంతంలోనికి వేంచేసి వస్తుంది ప్రియులారా. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుతున్నాను. అట్లైనా దేవదూతలు ఎవరు? వారందరూ దేవుని సేవించుచు రక్షణ పొందుతున్న వారి సహాయార్థము దేవునిచే పంపబడిన ఆత్మలు. ఎవరి సహాయార్థం అండి? రక్షణ పొందుతున్నటువంటి వారి సహాయం కోసం. ఆ తర్వాత 7వ వచనాన్ని చదువుతున్నాను, వినండి. దేవదూతలను గూర్చి దేవుడు ఇట్లు పలికెను, దేవుడు తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్నిజ్వాలలుగాను చేసుకునను, వారు మీకు తోడుగా ఉంటారు. మహత్తర శక్తి మనకు వస్తుందండి ఉపవాసము ద్వారా. ప్రియులారా, దయచేసి వీలున్నంత వరకు ఈ శ్రమల కాలంలో నీ కడుపును కాల్చుకోగలిగితే
నీ హృదయం వెలుగుతుంది. నీ కడుపును కాల్చుకోగలిగితే నీ హృదయం వెలుగుతుంది. ఉపవాసముల మాత్రమైన శక్తి ఉంది, కానీ అది చేసేటప్పుడు మరలా ప్రభు హెచ్చరిస్తున్నారు, పరుల మెప్పు కోసం చేయమాకు. మూడవది దాన ధర్మాలు. చాలా ముఖ్యమైనటువంటిది. యాకోబు గారు ఏమంటున్నారు? క్రియలు లేని విశ్వాసం మృతం, నిర్జీవం. నువ్వెన్ని మంచి పనులు చేసినా, ఎన్ని పవిత్రమైన కార్యాలు చేసినా అది క్రియారూపం దాల్చాలి, క్రియల రూపంలో ఉండాలి. తోబీతు గ్రంథములో పిల్లారా, రఫాయేలు దేవదూత, నేస్తమా అజరియా రూపంలో ఉన్నటువంటి రఫాయేలు దేవదూత ఏమంటాడంటే పిల్లారా, దానము పాపములపై, పాపమనే అగ్ని మీద చల్లేటువంటి నీళ్ళలాగా నీ పాపాలను కడిగి వేస్తుందంటండి. ఈ శ్రమల కాలంలో పిల్లారా, ఇదిగో ఈ యొక్క శ్రమల కాలాన్ని, క్రీస్తు శ్రమలను ధ్యానించుకుంటూ ఆ యొక్క పాస్కా పండగకి సిద్ధపడుతుండగా దేవుని మనందరం కూడా వేడుకుందాం. అయా, నాకు పశ్చాత్తాప హృదయాన్ని దయచేయి. మీకు అందరికీ ఒక మాట గుర్తుపెట్టుకోండి ప్రియులారా, మనలో ఈ పశ్చాత్తాపాన్ని కలిగించేది కూడా పరిశుద్ధాత్మ దేవుడే. గుర్తుపెట్టుకోండి ఇది. కొన్నిసార్లు మనం పాపం చేసినా కానీ పశ్చాత్తాపం ఉండదండి, కొంతమందిలో ఉండదు. we should pray for the gift of repentance. We should pray for the gift of reconciliation. ఆత్మదేవుడు మనకిస్తాడు ఆ మారు మనసు, హృదయ పరివర్తన, ఆ పశ్చాత్తాప హృదయాన్ని పరిశుద్ధాత్మ దేవుడిస్తాడు మనకే. ఆ కన్నీటిని దేవుడిస్తాడు మనకి. పౌలు గారు అంటారు కదా, మనకి ఏ విధంగానో ప్రార్థించాలో మనకు తెలియనప్పుడు మనలో ఉన్న ఆత్మ మనం ఏడ్పులతోనూ మూలుగులతోనూ ప్రార్థించే శక్తిని ఇస్తాడు, మనకు నేర్పిస్తాడు ప్రార్థనని. ఎందుకని? అది మనలో లేనప్పుడు ఆ దేవుడు మనలో, ఆ ఆత్మదేవుడు మనలో రగిలిస్తాడు పశ్చాత్తాపాన్ని. వేడుకోవాలి, పరిశుద్ధాత్మదేవ మాకు తోడుగా ఉండయా. మీకందరికీ ఒక మాట చిట్కా, ఉదయాన్నే లేవగానే ఫస్ట్ ఈ మాట చెప్పండి దయచేసి అందరూ కూడా. ఏంటంటే, పరిశుద్ధాత్మదేవ ఈ రోజును నా తనవు, నా శరీరము, నా మనస్సు, నా తలంపులు, నా క్రియలు నీ ఆధీనంలో ఉంచుతున్నానయ్యా. గివ్ హిమ్ పర్మిషన్ ఓవర్ యువర్ లైఫ్, ఓవర్ యువర్ థాట్స్, యువర్ బాడీ అండ్ ఎవ్రీథింగ్. పరిశుద్ధాత్మ దేవుని ఆధీనంలో ఉంచుకో, నీ జీవితంలో మార్పును చూస్తావు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ప్రభువుని వేడుకుందాం. పశ్చాత్తాపడి హృదయ పరివర్తన చెంది మారు మనసు పొంది దేవుని సన్నిధికి రావడానికి దేవుడిచ్చిన మూడు శక్తివంతమైన పవర్ఫుల్ వెపన్స్: ప్రార్థన, ఉపవాసము, దాన ధర్మాలు. ఈ మూడిటిని కూడా అర్థవంతంగా, ఫలభరితంగా, శక్తివంతంగా మనం వినియోగించుకొని దేవుని కృపని, దేవుని యొక్క దీవెనని, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకొని ఈ శ్రమల కాలం, పాస్కాయుత కాలం నిజంగానే మన జీవితాలకు అనుగ్రహాల కాలంగా, ఆశీర్వాదాల కాలంగా, శక్తివంతమైన కాలంగా, మారు మనసు పొందే కాలంగా మనందరికీ ఉండడానికి కావాల్సిన శక్తిని, అనుగ్రహాన్ని ప్రసాదించమని వేడుకుందాం. ప్రియులారా, విభూదిని స్వీకరించబోతున్నాం. ఒక ఆచారంగా మాత్రమే స్వీకరించవద్దు. విభూది బైబిల్ గ్రంథంలో చాలామంది భక్తులు స్వీకరించారు. విభూది ద్వారా నీలో పశ్చాత్తాపం కలగాలి. మీరు జోక్గా అనుకోమాకండి. మన ఇంట్లో ఎవరైనా చనిపోతే మనం లక్స్ సోప్ తోటి స్నానం చేసి డెన్వర్ ఫాగ్ సెంటు కొట్టుకొని బయటకు వస్తామా? కొత్త బట్టలు వేసుకొని వస్తారా? ఏం చేస్తాం? అలానే బాధతో ఉంటాం, అవునా కాదా? ఈ విభూది దాన్ని సూచిస్తుంది, ఆ వేదనను సూచిస్తుంది. అదేవిధంగా పశ్చాత్తాపాన్ని సూచిస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా గురువు, ఈ మాట వినండి అందరు, గుర్తుపెట్టుకోండి. గురువు మీ నస్రళ్ళ మీద విభూతిని రాస్తూ 2 రకాల మాటలు చెప్తారు. ఒకటి ఏమిటి అంటే,
పశ్చాత్తాపపడి సువార్తను విశ్వసించు, ఒక మాట అది. కానీ రెండవది ఏంటంటే, మానవుడా నీవు మట్టి నుండి పుట్టితివి కనుక మరలా మన్నైపోతావు అని గుర్తుంచుకో. ఏమంటాడు అని గుర్తుంచుకో. మన మరణాన్ని గుర్తు చేస్తుంది. ఇది ఆశీర్వదించబడినటువంటి విభూది. దీన్ని స్వీకరిస్తుండగా పశ్చాత్తాప హృదయముతో, అదేవిధంగా మన పాప స్థితిని మనం గుర్తుంచుకొని హృదయ పరివర్తన చెంది దేవుని యొక్క సన్నిధిని చేరుకోవటానికి ప్రయత్నం చేద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమామయుడినటువంటి తండ్రి, ఈ పాస్కా ఆయుత్త కాలాన్ని, నీ శ్రమల కాలాన్ని మాకు అనుగ్రహించి మేమందరం మారు మనసు పొందాలని, హృదయ పరివర్తన చెందాలని, నీ సన్నిధికి తిరిగి వచ్చి బాగుపడాలి అంటే రక్షణ పొందుకోవాలని, మేము కోల్పోయినటువంటి నీ ఆత్మను తిరిగి పొందుకోవాలని నీ కోరిక, నీ తపన. ప్రభువా, ఈ శ్రమల కాలములో నిండు హృదయముతో, పూర్ణ హృదయముతో, మారు మనస్సుతో మా పాపాల కొరకే కన్నీరు కారుస్తూ, మా చెడు కార్యాలను బట్టి హృదయ వేదనతో నీ వద్దకు తిరిగి వచ్చులాగున మాకు ఆ ప్రేరణ కలిగించండి. నీ పరిశుద్ధాత్మను మాపైకి పంపించండి తండ్రి. మా పాపాలను నీ సిలువకు కొట్టింది, మా పాపాలను నీ సిలువ వేసింది. ఈనాడు కూడా మేము చేసిన ప్రతిసారి కూడా, మేము పాపము చేసిన ప్రతిసారి కూడా నీవు మరలా సిలువ వేయబడుతున్నావు అనే సత్యాన్ని గుర్తుంచుకోవడానికి, మా పాపాన్ని విడవడానికి కావాల్సిన శక్తిని మాకు దయచేయి తండ్రి. మాకు మారు మనస్సును, హృదయ శుద్ధిని దయచేయి తండ్రి. నీవు మాకు అనుగ్రహించినటువంటి ప్రార్థన, ఉపవాసము, దాన ధర్మాలోని ఆయుధాలని, అనుగ్రహాలని సరి అయిన రీతిలో వినియోగించుకొని నిన్ను చేరుకునే కృపను మాకు దయచేయు. ప్రేమామయుడా, ఈనాడు ఎంతోమంది బిడ్డలు దీక్షను స్వీకరించబోతున్నారు. ప్రభువా, వారొక మంచి కార్యాన్ని చేస్తుండగా వారిని దీవించు నాయన, ఆశీర్వదించు తండ్రి. నిన్నింకా దగ్గరగా ఉండడానికి, వారి జీవితాన్ని మార్చుకోవడానికి వారు చేస్తున్న ప్రయత్నాన్ని మీరు దీవించండి. నీ నామాన్ని అవమానపరచకుండా నీ నామానికి మహిమకరంగా వారు జీవించులాగా దీవించండి. ఈ శ్రమల కాలమంతా, పాస్కాయుత్త కాలమంతా మేము నీ సన్నిధిలో ఉండడానికి, నీ ఆత్మను పొందుకోవడానికి, నీ బిడ్డలుగా మారడానికి మమ్మందరిని దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.